మేడం గారు చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. పరిపాలన గురించి మీరేం చెప్తారు జనసేన నాయకురాలు? మేము చెప్పేదానికన్నా కూడా కూటమి ప్రభుత్వ విషయంగా ప్రజల విషయంగా మీడియా కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మీడియాకి మాకన్నా కూడా బాగా తెలుసు. ఈ 100 రోజుల పాలనలో అంటే ఎంతవరకు రీచ్ అవ్వగలిగి అంటే పూర్తి స్థాయిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు ఈ 100 రోజుల్లో ఎంతవరకు చేసాం అనేది మనకి ఆల్రెడీ ప్రతి ఒక్కరు ప్రజల నుంచి వస్తున్న స్పందన. ఏదైతే మంచి ప్రభుత్వం అని చెప్పని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రజల దగ్గరికి ఈ రోజు నుంచి వెళ్తున్న పరిస్థితి ఉందో వాళ్ళు ఒక్కడే చెప్తున్నారు, ఏదైతే మీ నమ్మకంతో ఓటేసి ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం జరిగిందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కూటమి ప్రభుత్వం ఒక చక్కటి కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తా ఏదైతే చెప్తున్నారో అది దాంట్లో వరుసగా చేసుకుంటూ వస్తున్నారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ వరదల విషయంగా వచ్చేటప్పటికి కూటమి ప్రభుత్వం ఈ టైంలో ఉంది కాబట్టే ఈ మాత్రం అన్నా సరే మేము సర్వైవ్ అవ్వగలిగాము. లేదంటే ప్రాణ నష్టం ఎంత జరిగేదో ఎలా జరిగేదో కూడా తెలియదు అనే పరిస్థితిలో ప్రజలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఫుడ్ ఇవ్వలేని పరిస్థితి 1-2 రోజులు అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఫుడ్ ఇవ్వడం జరిగింది. ఆ వెంటనే మళ్ళీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ఏ స్థాయిగా ఎంత చాకచక్యంగా ప్రతి డివిజన్ తిరిగి ఒక మంత్రిని నేను ఒక్కటే అడుగుతాను, గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మంత్రులు ఎవరైనా సరే అసలు కనీసం ఇదిగో ఈ పని చేశారు, లేకపోతే ఈ శాఖాపరమైన అంశాల మీద ప్రెస్ మీట్ పెట్టారు, లేదంటే ఈ శాఖాపరమైన అంశాల్లో ఇగో ఈ పనులు చేసాము, ఈ డెవలప్మెంట్ తీసుకొచ్చాము, గత టీడీపీ ప్రభుత్వం కన్నా మేము బాగా చేసామని చెప్పిన పరిస్థితి ఉందా? కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి ఉందా? లేదు ఒక ముఖ్యమంత్రి వాళ్ళని అడుగుతున్న పరిస్థితి ఉందా? ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఉందా? కానీ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు నాదెళ్ల మనోహర్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడారని చెప్పని. చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేసేది పనే, నాదెళ్ల మనోహర్ గారు చేసేది పనే. వాళ్ళిద్దరూ పని చేసే క్రమంలో వాళ్ళు చర్చించుకున్న అంశాన్ని తీసుకొచ్చి దాన్ని ఏదో పెద్ద చిలవల పలాలుగా చేసి అక్కడేదో చేయలేదని చెప్పని అక్కడ కేవలం నాదెళ్ల మనోహర్ గారు చెప్పిన మాట ఆల్రెడీ మా వ్యాన్లని రెడీగా ఉన్నాయి, నారాయణ గారు పంపించే కూడా కలిపి అంటే ఆల్రెడీ ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో దానికి తోడు ఆ మ్యాగీ ప్యాకెట్లో వచ్చి బిస్కెట్ పాలు అంటే ఇంకా ప్రజలకి ఎక్కువగా అందివ్వాలనే ఆ తాపత్రయం తప్పితే ఎక్కడా కూడా లేట్ చేయాలనో లేకపోతే ప్రజలకు అందించకూడదు అనేది కనిపించట్లేదు. కానీ దాంట్లో కూడా భూతద్దం వేసి ఎతికే ఈ వైసీపీ నాయకులు ఎక్కడ కనిపించారండి వరదల్లో? కాబట్టి 100 రోజులు కూటమి ప్రభుత్వం ఏ స్థాయిగా సక్సెస్ అయిందో ఆ స్థాయిగా దిగజారిపోయింది వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఒక చక్కటి అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయిన అమ్మటే కలిగింది, కానీ బయటికి రాలా. ₹1 అనౌన్స్ చేశాడు, ఎప్పుడో హుదూదప్పుడు ₹1 అనౌన్స్ చేశాడంట, అయ్యే ఇప్పటికి ఇవ్వాల. మరి ఈ ₹1 ఇంకెప్పటికి ఇంకా ఏ ప్రళయాలు రావాలో మరి ఇవ్వడానికి కానీ ఇవ్వాల. పోనీ అతను రాలేదు, కనీసం అతని కార్యకర్తలకు కానీ నాయకులు కానీ మాజీ ఎమ్మెల్యేలు అసలు గత ప్రభుత్వంలో అసలు పంది కుక్కలు తిన్నట్టు తిన్నారు కదా అందరూనూ, కనీసం వచ్చి ఒక ముద్ద అన్నం పెట్టలేకపోయారు విజయవాడ ప్రజలకి. ఎక్కడైతే ముంపు ప్రాంతానికి గురైన ప్రజలు ఉన్నారో బాధితులు ఉన్నారో వాళ్ళకి. కానీ వాళ్ళు ఈరోజు ఫేస్బుక్లో కూర్చొని మేము పెద్ద హీరోలు అని చెప్పని మాట్లాడుకుంటే మరి అది ఎంతవరకు అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల యొక్క విజయం ఏదైతే ఉందో అది కేవలం వైఎస్ఆర్సీపీ కూడా సగం అందించిందని చెప్పాలి. వాళ్ళు ఫెయిల్యూర్, మా సక్సెస్. ఈరోజు అవకాశం వచ్చిందని వాళ్ళు అందిపుచ్చుకోలేకపోయారు. అవకాశం అంటే ఇది జరగకూడదు కానీ జరిగింది. కానీ జరిగిన దాన్ని కూటమి ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఆయన చేసిన పని, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తా ప్రజలకి ఏం కావాలి వెంటనేనండి ఫుడ్ అయింది, ఫుడ్ అయిపోయినామంటే నిత్యావసరకులు అయిపోయినామంటే వాటర్ వెళ్తున్నాయి అన్నామంటే శానిటేషన్, తర్వాత పరిశుభ్రానికి ఎంత కష్టపడ్డారు, ఎక్కడెక్కడి నుంచి పారిశుద్ధ కార్మికులు తీసుకొచ్చారో, ఎన్ని ఫైర్ ఇంజిన్లు పెట్టారో, అసలు ఎక్కడ లేని విధంగా ఎక్కడ చూడని విధంగా విజయవాడ నగరాన్ని చాలా శ్రద్ధగా చేశారు. ఆ తర్వాత రిపేర్లు, కార్ రిపేర్లు అవ్వచ్చు, బైక్ రిపేర్లు అవ్వచ్చు, ఆటో రిపేర్లు అవ్వచ్చు, ఎక్కడికక్కడ బయట నుంచి మెకానికల్ తీసుకొచ్చి అంటే ఒక సిస్టమేటిక్గా ఒక వరద వచ్చినప్పుడు ఏంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పని స్టెప్స్ వైజ్గా కూడా ఆలోచించి ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అన్నట్టుగా ఒకవైపు సేవా కార్యక్రమాలతో చేస్తూనే ప్లస్ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడతా చాలా చక్కగా వరదను ఎదుర్కోవడం జరిగింది. అలాగే మళ్ళీ ఈ బుడమేరు తాలూకా ఛాయలు కనిపించకూడదని చెప్పిన వరద ముంపు ప్రాంతంగా ఉండకూడదని చెప్పిన దాని పరంగా అక్కడ కట్టను బలోపేతం చేస్తున్నారు. అంటే ఇన్ని రకాలుగా కేవలం కూటమి ప్రభుత్వం మాత్రం ఆలోచించగలిగింది. కాబట్టి అలానే మీరు 100 రోజుల గురించి అడుగుతున్నారు కాబట్టి అనేక అంశాలు మనం చెప్పుకోవడానికి దగ్గర 100 రోజులకు గాను 100 అంశాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. ముఖ్యంగా ప్రతి గవర్నమెంట్లోకి రాగానే చెప్పిన అంశం ఏదైతే ఇసుకుందో ఇసుక గురించి చెప్పారు, అది సక్సెస్ చేశారు. అలానే పెన్షన్ గురించి ఏదైతే 7,000 ఇస్తామని చెప్పన్నారు 7,000 ఇచ్చారు, ఆ తర్వాత నుంచి 4,000 ఇస్తానే ఉన్నారు. ఇంకా మిగతా ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో దాంట్లో కూడా రేపు దసరా నుంచి ప్రతి ఉచిత బస్సు అవ్వచ్చు, లేదంటే అమ్మఒడి అవ్వచ్చు, ఇవన్నీ కూడా
రేపు దసరా నుంచి కూడా అమలు అయ్యే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏదో కంఫర్ట్గా ప్రభుత్వాన్ని చేతికి ఇచ్చేస్తే ఇక్కడ పాలన చేయలేదండి. అంటే వ్యవస్థలని నిర్వీర్యం చేసేసి కేవలం ఉట్టి బొచ్చిచ్చాడు. దాంట్లో అసలు ఏమీ లేవు. ఒక్క రూపాయి లేకుండా ఒక ఖాళీ ఖజానాని ఇస్తే ఆ ఖజానాని జాగ్రత్తగా ఒక ఆలోచన విధానంతో చంద్రబాబు నాయుడు గారు అలా పెన్షన్లు ఇవ్వటం అవ్వచ్చు, లేదంటే ఈ పథకాలన్నీ అమలు చేసే విధాన్ని ఆయన ఆలోచన విధానంతో తీసుకొచ్చారు కాబట్టే ఇంత సక్సెస్ అవ్వగలిగాం. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన శాఖల పరంగా ఒక ప్రపంచ రికార్డు అనేది సృష్టించారు. నిజంగా ఎక్కడా లేని విధంగా ఏ గవర్నమెంట్లో చూడలేని విధంగా ప్రపంచ రికార్డు స్థాపించారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైంది. అంటే ఆలోచన ముందు ఏంటంటే ఒక వ్యక్తి నిస్వార్థంగా పనిచేస్తే ఎలాంటి రికార్డులు సాధించవచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఆయన ఆలోచన విధానానికి ఆయన 13,000 పైచిలకు గ్రామ సభలు నిర్వహించి దాన్ని ప్రపంచ రికార్డుల్లో పొందుపరిచే విధంగా చేశారు. అలానే ప్రతి ఎక్కడ చెత్త మీద పన్నేసే దగ్గర నుంచి చెత్త మీద సంపద సృష్టించవచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. అంటే ఒక అంశం మీద అవగాహన ఉండాలి, ప్రజలకి న్యాయం చేయాలనే ఒక తపన ఉండాలి, ఒక నిస్వార్థ ప్రజా సేవకుడు అయి ఉంటేనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. లేదు ప్రజలను దోచుకోవాలంటేనే అలా చెత్త మీద పనులు, దాని మీద పనులు, దీని మీద పనులు అని చెప్పని విపరీతమైన దోపిడీ చేసే చర్యలు ఉంటాయి. ఇక్కడ ఒకటే చెప్తున్నాం, జనసేన పార్టీ నుంచి ఈ కూటమి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా 100 రోజులు పూర్తి చేసింది. ఈ 100 రోజులే కాదు, ఇక ఈ 5 సంవత్సరాలు కాదు, ఇప్పుడు గతంలో జగన్ అంటే నేను ఆ మాట చెప్పను, 30 సంవత్సరాలు మేము ఉంటామని చెప్పని మేము చెప్పం. కానీ మేము ఉండేది ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా 30 సంవత్సరాలు బలంగా ముందుకెళ్తాం. ఎందుకంటే వ్యవస్థలను గాడిలో పెట్టాలంటే ఈ 5 సంవత్సరాలు సరిపోవు కాబట్టి ఖచ్చితంగా ఈ టర్ము నెక్స్ట్ టర్మ్ కూడా మేమే ఉంటాము. ప్రజలకి ముందు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, ఆయన స్వార్థం కోసం ఏ రోజు పనిచేయలేదు, ప్రజల కోసమే పనిచేశారు, ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నారు. ఎక్కడ ఎంత తగ్గాలో అంత తగ్గారు, ఆ తగ్గడం కూడా ప్రజల కోసమే అని చెప్పి ఈ రోజు నిరూపణ అవుతుంది. అలాగే చూసుకుంటే ఏదైతే ఆరు పథకాలు ఏదైతే ఉన్నాయో అమలు పథకంలో ఫెయిల్యూర్ అయ్యారో గవర్నమెంట్, ఉమ్మడి గవర్నమెంట్ అని చెప్పి ఫెయిల్యూర్ ఏంటండి? ప్రభుత్వం సర్దేసుకుంటా లేదా రేపు ఏమన్నా ఇంకో వారంలో ఏమైనా ఎలక్షన్ వస్తుందా? 3 నెలలు అయ్యింది. అసలు ఈ బుద్ధి తక్కువ వాళ్ళకి పని చేయడం రాదు. పని చేసింది వీళ్ళు ఎలా చేశారు, అయ్యో మేము చేయలేకపోయాం అనుకున్న పరిస్థితి దగ్గర నుంచి వీళ్ళు దాన్ని ఎలా నెగిటివ్గా తీసుకెళ్లాలని చూస్తున్న తర్వాత 3 నెలలు అవ్వలేదు ప్రభుత్వం ఏర్పడి, వీళ్ళు చేసిన ఏదో పనులు, వీళ్ళు చేసిన అక్రమాలు, వీళ్ళు దోసేసిన సొమ్ము ఇదంతా లెక్కలేసుకోవడానికి అసలు ముందు శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికే మాకు 1.5 నెలలు పట్టింది. ప్రతి శాఖలోంచి ఆ శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి మాకు అంత పట్టింది. అంటే అక్కడే సగం టైం పోయింది. ఇంకో సగంలో ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి, ఆ పథకాలు కూడా రేపు డిసెంబర్ నుంచి రిలీజ్ చేస్తారు. ఈ లోపే కంగారు ఏదో సామెత ఉంది, ఆత్రం ఎక్కువ ఏదో అన్నట్టు అలా ఉండదు. తప్పితే వైసీపీ యొక్క ఆలోచన ఎక్కడైనా సరే విధానపరమైన విమర్శలు చేయమనండి, ఖచ్చితంగా మేము కూడా దానికి సమానం చెప్తాం. అంతేగాని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉంది, ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అలాగే చూసుకుంటే తిరుపతి వ్యవహారం, లడ్డు వ్యవహారం వచ్చేపాటికి ఏదైతే కల్తీ వ్యవహారం జరిగిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ వైసీపీ కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతా హిందూ సమాజానికి క్షమాపణ చంద్రబాబు నాయుడు గారు చెప్పాలన్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఉందంటారు? అసలు సిగ్గు శరం ఉన్న మనుషులైతే వీళ్ళు నిజంగా వెంకన్న స్వామితో పెట్టుకున్నారు. వాళ్ళ తండ్రి పెట్టుకున్నాడు, ఏమైపోయాడు? కొండల్లోనే వెళ్ళిపోయి కొండల్లో గాల్లో కలిసిపోయాడు. నిజంగా ఇతను ఈ పని చేశాడు కాబట్టి ఈ స్థాయిగా డిజాస్టర్గా 11 సీట్లు పడిపోయాడేమో అనిపిస్తుంది. అంటే ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఎవరి మీద నిందలేస్తున్నారు? నిజంగా ఒక ల్యాబ్ రిపోర్ట్తో మాట్లాడుతుంటే దాన్ని కూడా నిందలని మాట్లాడుతున్నారంటే అసలు వీళ్ళు మనుషుల? వీళ్ళు కుల ప్రాతిపాదిక మీద మత ప్రాతిపాదిక మీద రాజకీయాలు చేశారు. అంటే ఒక మతం అంటే నచ్చదు, హిందూ మతం అంటే జగన్మోహన్ రెడ్డికి అంటే అదొక భూతం లాగా, ఒక దెయ్యంలాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కులపరంగా, కులం నేను చెప్పను, ఆ కులపరంగా ఈ 2 మతము కులంతోనే రాజకీయాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ స్థాయికి దిగజారిపోయాడు. ముఖ్యంగా కులాలకు అతీతంగా వెంకన్న స్వామిని దైవంగా కొలిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి వచ్చే వార్తలు చూస్తే చాలా మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి. అంటే ఒక లడ్డూలో ఒక జంతువు సంబంధించిన కొవ్వుతో ఆ నైవేద్యం ఆయనకు పెడుతున్నారు అంటే నిజంగా అసలు ఎక్కడున్నాం మనం? ఇంత కక్ష, మతం మీద ఇంత కక్షతో ఈ స్థాయిగా దిగజారిపోవాలా? ఒక కులం మీద కక్షతో నాశనం అయిపోయాడు. మతాన్ని కూడా తీసుకొచ్చి వెంకన్న స్వామిని అలా చేయటం అనేది, ఆ నైవేద్యాలు పెట్టడం అంటే ప్రతి ఒక్క హిందువులనే కాదు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది. కరుణాకర్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన సమానం చెప్పి తీరాలి. ఆయన సమానం చెప్పాలి. ముఖ్యంగా నేను కుటుంబంలోనే ఉన్నాం కాబట్టి మేము ఆయన మీద కేసు పెట్టి ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాలి. అసలు ఈ విచారణ ఉరిశిక్ష చేయాలి అతను మాత్రం.
ఎందుకంటే ఇది మత విశ్వాసాలు అంటే వేరేగా కాదు నేను అనేది. ఇది హిందూ మతాన్నో క్రిస్టియానిటీనో ముస్లిం మతాన్నో ఎంకరేజ్ చేయడం కాదు, వీటన్నిటికీగా మనం పనిచేయాలి. ఎవరి పవిత్రత ఏ ఏ దేవాలయాలకు ఉండే పవిత్రతని అది కాపాడే బాధ్యత ప్రభుత్వాలది. అది విస్మరించినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క పరిణామాలు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు విజయసాయి రెడ్డి గారు అంటున్నారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ 40 ఏళ్ళ పరిపాలన చెప్తారు, ఆయన పరిపాలన చేయడం చేత కావట్లేదు, ఇంకా ఆయన 100 రోజుల్లో చేసింది ఏమీ లేదని చెప్పి మాట్లాడుతుంటారు. ఎలా చూడతారు? వీళ్ళు చేశారు 5 సంవత్సరాల పరిపాలన, వీళ్ళు చేశారు 5 సంవత్సరాల పరిపాలన, అది చూశారు కాబట్టే ఏ రకంగా ఏ స్థాయిగా ప్రజలు ఇళ్లలో కూర్చోబెట్టారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు వీళ్ళకి మాట్లాడే స్థాయి ఎక్కడ ఉంది? వీళ్ళకి మాట్లాడే స్థాయి ఎక్కడ ఉంది? వీళ్ళు ఆ స్థాయిలో పరిపాలన చేశారు కాబట్టి ఇది ప్రజా విజయం. కూటమి ప్రజలు యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇంత యునామస్గా వాళ్ళు మెజార్టీ ఇవ్వడం కూడా, నేనన్నా గెలుపు ఒక్కటే కాదండి, ఇక్కడ మెజార్టీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత మెజార్టీ ఇచ్చారంటే ఖచ్చితంగా అది కేవలం ప్రజలు ఇచ్చింది. సో ఆ ప్రజలు ఇచ్చింది మీరు అసలు మాట్లాడడానికి, మీరు ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు ఉన్నారు కదా ఆల్రెడీ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు? కొన్ని శాఖలకి అసలు మీటింగ్లు పెట్టడం కానీ, ఏ శాఖాపరమైన అంశాల మీద నిర్ణయాలు తీసుకోవడం కానీ ఏదైనా జరిగిందా? అసలు ఏ శాఖ మంత్రి ఆ శాఖకు కనీసం అవగాహన ఉందా? ఆ శాఖ పేరు కన్నా పూర్తిగా పలికే పరిస్థితి ఉందా? ఏంటంటే వీళ్ళు వచ్చి మాట్లాడేది. విజయసాయి రెడ్డి ఏమో వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్లు చేసుకుంటాడు వైజాగ్లో, ఇతను వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాడు కుటుంబ ప్రభుత్వం గురించి. లేదంటే ఆ సంగీతానే ఏంటమ్మా శాంతి వీళ్ళతో చేసే ఇవన్నీ ఎందుకు ఈ దరిద్రాలన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకోవడం కానీ, వీళ్ళు మాట్లాడాలి, వీళ్ళకి మళ్ళీ మేము సమానం చెప్పాలి.